చాలా బాగా మనకి తెలియజేస్తున్నారు. కంటిన్యూ చేద్దాం. కృష్ణభరత్ గారు, మామూలుగా అయితే సైకాలజీలో అసలు ఎన్ని రకాలు ఉంటాయండి? సైకాలజీ సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి మేడం. అంటే అనేక రకాలు. ఇప్పుడు మీకు అప్లైడ్ సైకాలజీ అని ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. అంటే ఫస్ట్ లో ఒక ఎయిట్ బ్రాంచెస్ అలా ఉండేయండి. మీకు అబ్నార్మల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, ఇలా కాగ్నిటివ్ సైకాలజీ ఇట్లా ఉండేయండి. కానీ మనిషి అంటే ఎన్విరాన్మెంటల్ సైకాలజీ కూడా ఉంది. ఎన్విరాన్మెంటల్ సైకాలజీ ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ కింద వస్తాయి మేడం. సైకాలజీ బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత క్రమంలో అంటే మనం సమాజం అభివృద్ధి చెందే కొద్దీ ప్రతి వింగ్ లోకి సైకాలజీని ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అలాంటి వాటిలోంచి అప్లైడ్ సైకాలజీ ఉంది. ఈ రోజు మీకు స్కూల్ సైకాలజీ ఉంది, మిలిటరీ సైకాలజీ ఉంది, బిజినెస్ సైకాలజీ ఉంది, అలాగే ఇంకా ఎన్విరాన్మెంటల్ సైకాలజీ ఉంది. ఇవన్నీ రకరకాల అంటే మన సమాజంలో ఉండే ప్రతి అంశంలోనూ సైకాలజీని మింగిల్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కొత్త సైకాలజీ కూడా వస్తూ ఉన్నాయి. క్రిమినల్ సైకాలజీ కూడా విన్నాను నేను. ఎస్, క్రిమినల్ సైకాలజీ కూడా ఉందండి. క్లినికల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ. మీకు ఇంకా తీసుకుంటే అండి మీకు కాగ్నిటివ్ సైకాలజీ అని ఇటీవల బాగా వస్తుంది. న్యూరో సైకాలజీ అంటారు. న్యూరో సైకాలజీ అంటే మన మెదడులో ఉండే పార్ట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక బ్రాంచ్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. అంటే డాక్టర్ గారు, మిమ్మల్ని డాక్టర్ గా ట్రీట్ చేయొచ్చా? చాలా మంది ఏంటంటే సైకాలజిస్టులు డాక్టర్స్ అవునా కాదని కూడా డౌట్ పడుతుంటారు. సైకాలజీ ఫీల్డ్లో ఉన్న వారికి తరచుగా వచ్చే సమస్య ఇదేనండి. అంటే డాక్టర్గా పిలవచ్చు అండి. ఎప్పుడు పిలవాలి అంటే డాక్టర్గా వాళ్ళు పీజీ చేసి సైకాలజీలో పిహెచ్డి చేసి ఉంటే డాక్టర్. అప్పుడు డాక్టరేట్ వస్తేనే డాక్టర్ని పిలవాలి. పీజీ కానివ్వండి లేదా ఏదైనా డిప్లొమాతో కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నాం. అలాంటి వాళ్ళకి డాక్టర్ అనేది అవసరం లేదండి. ఆ డాక్టర్ అనే ట్యాగ్ అసలు పెట్టుకోకూడదు. కేవలం డాక్టరేట్ చేస్తే మాత్రమే ఉండాలి. వేరే మీరు సైకాలజిస్ట్కి డాక్టర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాళ్ళు ఎంబీబీఎస్ చేశారు. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఇటీవల కాలంలో డాక్టర్ని పెట్టుకోవచ్చు అని కొంత వెసులుబాటు కూడా కల్పించారు. సైకాలజిస్ట్ మాత్రము వాళ్ళు ఆ సబ్జెక్ట్లో పిహెచ్డి చేసి ఉంటే మాత్రమే డాక్టర్ని పిలవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా సరే బాగా ఎమోషన్గా ఫీల్ అయ్యే వాళ్ళకి